దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూడండి మరి ఏం చెప్తున్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను, నేను మారను అంటున్నాడండి దేవుడు. దేవుడు ఒక్కసారి మనకు మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడండి. మన దేవుడు ఆయన మాట తప్పని వాడండి మన దేవుడు. మనము ఏదైనా మరి దేవుని సన్నిధిలో కానీ మన జీవితంలో కానీ ఏదన్నా దేవునికి మాటలు ఇస్తున్నామా, దేవుడు మరి ఏదన్నా కార్యం చేస్తే మాట ఇది ఇస్తున్నామా, ఇది చేస్తాం అది చేస్తామని మనం చెప్తున్నామా, కానీ దేవుడికి ఇచ్చిన మాట మనం నెరవేర్చలేకపోతున్నామా? చూడండి, దేవుడే మాట తప్పట్లేడు, మనం ఎందుకు మాట తప్పేవారి ఉన్నాం? ఒక్కసారి మన జీవితాన్ని మనం గుర్తు చేసుకుందాం. దేవుని యందు మనం ఏం మాట ఇచ్చున్నాం, ఏం వాగ్దానం చేసి ఉన్నాము, దేవుడికి మనం ఏం చెల్లిస్తామని చెప్పేసి మనం అడిగి ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, అది జ్ఞాపకం చేసుకుందాం, గుర్తు చేసుకుందాము. దేవుడు ఈ రోజు మనల్ని అడుగుతున్నాడండి, నేను మాట తప్పకుండా ఉన్నాను కదా, మీరు కూడా మాట తప్పకుండా ఉండండి అంటున్నాడండి. మనం పరీక్షించుకుందాం, ఏ మాట దేవుడికి ఇచ్చి ఉన్నాం, మనము ఏమి చెల్లిస్తామని